జీవో నెంబర్ 97ని నిరసిస్తూ కరీంనగర్లోని అంబేద్కర్ మోడల్ పాలిటెక్నిక్ మహిళా కళాశాల విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. కళాశాలను సందర్శించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. జీవో 97 అమలైతే తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని విద్యార్థినులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ అనంతరం ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ లో ప్రవేశం పొందే అవకాశం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గంగుల పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య దూరం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేసి పాత పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అసెంబ్లీ వేదికగా పోరాడతామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా జియో 97 తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పాలిటెక్నిక్ అనేది కొత్తగా స్టార్ట్ కాలే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూడంగా పాలిటెక్నిక్ ఉన్నది. పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ డైరెక్ట్ రావడం వలన ఇంజనీరింగ్లో అద్భుతంగా రాణించిన పిల్లలు ఉన్నారు. నేను కూడా ఇంజనీరింగ్ చేశాను. మేము 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసాము. కానీ పాలిటెక్నిక్ చేసిన పిల్లలు డైరెక్ట్ సెకండ్ ఇయర్ రావడం వలన చాలా అద్భుతంగా ఫలితాలు సాధించారు. ఎందుకంటే వాళ్ళకు 3 సంవత్సరాలు మంచి టెక్నికల్గా పాలిటెక్నిక్లో మొత్తం టెక్నికల్ వచ్చేస్తుంది. సో మాకన్నా ముందుగా ఇంజనీరింగ్ వెళ్ళిపోతుండే. పాలిటెక్నిక్లో ఎవరు ఎక్కువ చదువుతారు? పేద పిల్లలు చదువుతారు. ఆ పేద పిల్లలకు ప్రభుత్వం చదివిస్తుంది. పెద్ద కాలేజీలు పెట్టేసి ప్రభుత్వం చదివిస్తుంది. ఇప్పుడు జియో 97 తీసుకురావడం వలన జియో 97 తీసుకుంటే ఏంది? ఈరోజు సాంకేతిక విద్యాశాఖ మొత్తం కూడా ప్రైవేట్ పీపీపీ మోడల్ వాళ్ళకు స్కిల్ యూనివర్సిటీ కిందకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. అంటే పాలిటెక్నిక్ అన్ని కూడా రద్దు చేయబడ్డాయి అన్న విధంగా 97 జియో తీసుకురావడం జరిగింది. మరి వీళ్ళందరి పరిస్థితి ఏంది అంటే వీళ్ళందరూ ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఈ విద్య మొత్తం ప్రైవేటీకరణ చేసే పరిస్థితి. పీపీపీ మోడల్ అంటే అదే ప్రైవేట్ పాఠశాల ప్రోగ్రాం కిందకి వస్తే డైరెక్ట్ వీళ్ళందరూ కూడా మళ్ళీ కార్పొరేట్ స్థాయికి ఈ విద్య పోయే పరిస్థితి వచ్చింది. అంటే విద్య అనేది వీళ్ళకు మళ్ళీ అందుకునే పరిస్థితి లేదు. విద్య మొత్తం కూడా కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్న పరంగా ఈ యొక్క పాలిటెక్నిక్ తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీ కలపడం ఉద్దేశం ఏంది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్నది. అనాలోచిత నిర్ణయం తీసుకొచ్చి సేమ్ అక్కడ శక్తి అని పెట్టేసి ఈ యొక్క పాలిటెక్నిక్ తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీ కలిపింది. అక్కడ పబ్లిక్ నుంచి రివర్సల్ కానివ్వండి, టెక్నికల్గా అది ముందుకు పోలే అని చెప్పేసి ఇమ్మీడియట్గా మన ప్రభుత్వము మొన్న 2020 సంవత్సరంలో రిటర్న్ తీసుకుంది. ఆ జియో కూడా రిటర్న్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథావిధిగా పాలిటెక్నిక్ ఉంటుంది, స్కిల్ యూనివర్సిటీ లేదు. సో ఈరోజు కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కొత్తగా నేర్చుకున్నది ఏం లేదు. పాలిటెక్నిక్లో అద్భుతంగా ఫలితాలు సాధించారు. పాలిటెక్నిక్ నుంచి టెక్నికల్ పోయిన తర్వాత చాలా అద్భుతంగా వాళ్ళు ఫలితాలు చూపించారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఈ జియో 97 మీరు బంద్ చేయండి, రిటర్న్ తీసుకొని యథావిధిగా పిల్లలను కొంతమంది పిల్లలు 3rd ఇయర్ చదువుతారు. మరి 3rd ఇయర్ తర్వాత మీరు ఈ సైడ్ కూడా రాయొద్దంటే మరి వీళ్ళ భవిష్యత్తు ఏంది? పాలిటెక్నిక్ అని ఆపేసేయన్నా. జియో నెంబర్ 97 తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి జియో తీసుకొని వచ్చిళ్ళు. ఇప్పుడు మేము డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్నాం. నెక్స్ట్ మరి మా ఫ్యూచర్ ఏంటిది? నెక్స్ట్ ఇప్పుడు మా పేరెంట్స్ మా మీద చాలా హోప్స్తో ఉన్నారు. ఫైనల్ ఇయర్ అయిపోద్ది, తర్వాత బీటెక్లో మంచి కాలేజ్లో సీటు కొట్టి మంచిగా చదువుకొని మంచి జాబులు చేస్తారు, మంచిగా ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్ మా ఫ్యూచర్ ఒక రేంజ్లో ఊహించుకొని పెట్టుకున్నారు. సడన్గా ఇంత పెద్ద జియో తెచ్చి మా ఫ్యూచర్ ఎటు కాకుండా స్కిల్ ఇండియా అని చెప్పేసి అందులో మెర్జ్ చేసేస్తాం. నెక్స్ట్ మీరు లేబర్స్, మీరు బీటెక్ చేయొద్దు, ఇక్కడతోటే మీ ఫ్యూచర్ ఆపేయాలి స్టడీ అని చెప్పేసి చెప్పిళ్ళు. అంటే ఇలాంటి ఒక జియో తేవడం వల్ల ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళది ప్లస్ ఏం తెలియకుండా వచ్చి డిప్లొమా వేద్దామని జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్స్కి అందరికీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మిలిగింది. ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చే ముందు అందరూ ఒకసారి స్టూడెంట్స్ని అడగడమైనా లేదనంటే ఒక మీటింగ్ పెట్టి ఇలాంటిది చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక మీటింగ్ పెట్టి అందరికీ చెప్పి చేస్తుంటే బాగుండు. కానీ ఆల్రెడీ ఇలాంటిది ఆంధ్రాలో చేసి ఢిల్లీలో చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యి వాళ్ళు రిటర్న్ బ్యాక్ తీసుకున్నాక కూడా మన తెలంగాణలో తెచ్చిల్లానంటే అసలు